తమ సమస్యలు పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్కు రైతులు వినతి పత్రం సమర్పించారు. కర్నూలు సమీపంలోని రుద్రవరం గ్రామం మజిర మడిదండపాడు ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో 29.43 ఎకరాల భూమిని మేటిదారులకు కేటాయించారని రైతులు తెలిపారు. అయితే భూమి ఫారెస్ట్ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో అటవీశాఖ అధికారులు సాగుకు అనుమతించడం లేదని ఆరోపించారు. తహసీల్దార్ రమేష్ బాబు సహకారంతో కలెక్టర్ నుంచి ఎన్ఓసీ వచ్చినప్పటికీ ఇప్పటికీ భూమిలోకి వెళ్లనివ్వడం లేదన్నారు. తహసీల్దార్ సహకరించడం లేదన్న ప్రచారం అసత్యమని రైతులు స్పష్టం చేశారు. ఓకే. పేపర్ పట్టుకోకూడదు. మండలము రుద్రవరం మజిర పడిదెంపాడు గ్రామం మేటిదారులమైనటువంటి మేము గత ఫారెస్ట్ వాళ్ళ నుండి మాకి బ్రిటిష్ వారి ప్రభుత్వం నుండి 29 ఎకరాల 43 సెంట్లు మేటిదారులకని కేటాయించడం జరిగింది. ఆ భూమి ఫారెస్ట్ పక్కన ఉండడం వలన ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని సాగు చేయకుండా అడ్డుపడుతున్నప్పుడు 2016లో తహసీల్దార్గా ఉన్నటువంటి రమేష్ బాబు గారు ఫారెస్ట్ వాళ్ళకి అది మేటిదారుల భూమి, రైతుల భూమి వారికి ఇవ్వాలని సర్వేకి పిలిపి ఉన్నాడు. వాళ్ళకి సర్వే చేయాలని లెటర్ పంపిస్తే వాళ్ళు స్పందించలేదు. మరలా తర్వాత రమేష్ బాబు గారు ఆర్డీఓ గారికి లెటర్ రాసి ఆర్డీఓ గారి ద్వారా వారిని సర్వేకి రప్పించి వాటి ద్వారా కలెక్టర్ గారి నుండి ఎన్ఓసి కూడా రావడం జరిగింది రమేష్ బాబు గారి సహకారంతో. అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఎంతో మాకు సాయం చేసి ఆ భూమి మాకు దక్కే విధంగా చేసి ఉన్నాడు. తర్వాత మళ్ళా ఇప్పుడు మేము ఇప్పటికి కూడా ఆ భూమిలోకి పోకుండా ఫారెస్ట్ వారు అడ్డుకోవడం వల్ల మళ్ళా తహసీల్దార్ గారిని పోయి కలిస్తే వారు మా కోరిక మేరకు స్పందించి 24/11/20 తేదీ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఫీల్డ్నంతా చూసి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు దిమ్మలు కట్టడం కూడా జరిగింది. ఆ దిమ్మలు కట్టడాన్ని కూడా తీసేపియాలని ఆయన ఫారెస్ట్ వారికి లెటర్ పంపించినారు. మళ్ళా తర్వాత 25, 24, 12, 20 తేదీ జేసీబీ తీసుకుని మేము క్లీన్ చేయాలని శుభ్రం చెట్లు పొదలు తొలగించాలని మేము అక్కడికి పోయినాము. అప్పుడు కూడా ఫారెస్ట్ వారు ఆ భూమిని తొలగించకుండా అడ్డుపడి జేసీబీని వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. మళ్ళీ అప్పుడు రమేష్ బాబు గారు లెటర్ పెట్టి జేసీబీని విడిపించడం జరిగింది. ఆ విధంగా ఆయన మాకు ఎంతో సహకారంగా ఉన్నారు ఆయన. ఇప్పుడు దాన్ని మాకి అందరికీ రైతులకి ఆయన పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, సహకరించడం లేదని. కానీ అది అవాస్తవం కాదు, అది అవాస్తవము. ఆయన పేదల పాలిటి ఎంతో సహకారంతో ఉన్నారు. ఆయన పైన వచ్చినట్టు ఆరోపణలు తప్పు. ఆయన మాకు ఇప్పటికి కూడా మీ పొలం మీకు చేపిస్తా అని ఉద్దేశంలో ఉన్నాడు. కాబట్టి ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు మేము ఖండిస్తున్నాం. కాబట్టి మాకు ఆయన ఇప్పటికైనా మీ పొలం మీకు చేస్తాను, మీరంతా ఐక్యత, మాలోన మేటిదారులలో ఐక్యత లేదు. ఒక ఇద్దరు మాకు 10 ఎకరాలు కావాలా, 5 ఎకరాలు కావాలని మా తగాదాలు ఉన్నాయి. ఈ తగాదాల వల్ల ఆయన ఏం చేస్తున్నారంటే మీరంతా ఐక్యత అయ్యి రండి, వస్తే మీరు మీ పొలం మీకు ఎంతెంత వస్తుందో ఆ భాగాలు చేసిస్తా అని మాకు ఆయన తెలియజేయడం జరిగింది. నా పేరు కే మద్దిలేటి, పడిదెంపాడు.